ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద 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 పున్నమి వెన్నెల గోవింద. తమ్నేల్లో చూసినట్టు ఇవాళ మేమైతే ఆ ఏడుకొండల స్వామి దర్శనం పొందడానికి బయలుదేరుతున్నాము. హడావుడి మామూలుగా లేదు. తెల్లారుజామున 5ంటికి లేచిపోయి రెడీ అయిపోయాం. నా చంకలో ఉన్న ఈ చిన్నదాని వల్లే వెళ్తున్నాము. ఇది పుట్టే ముందు అనుకున్నాను 2 వాళ్ళు పుడితే ఆ బాలాజీ దర్శనం చేసుకొస్తానని. గన్ తను పుట్టి 2 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఇప్పుడు ఆ భాగ్యం కలిగింది. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది మనం అనుకుంటే మనకి దర్శనం దొరకదు, ఆ దేవుడు రప్పించుకుంటేనే దర్శనం దొరుకుతుంది. మా ప్రయాణం అయితే మొదలైంది, కానీ మేము డైరెక్ట్గా తిరుపతి అయితే వెళ్ళట్లేదు. మేము ఉండేది చెన్నైలో. అక్కడి నుంచి ఆన్ రూట్ 2-3 గుళ్ళు చూసేసి వెళ్దామని అనుకున్నాం. మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి నగరి. ఇంకా సిటీ అవుట్స్కర్ట్స్కి వచ్చేస్తే చాలు, ఆ బిజీ లైఫ్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ నుంచి దూరంగా పచ్చని పొలాలు, చల్లని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తాం. కానీ ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ అయితే నాకు అస్సలు పడదు. ఆ వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఉండడానికి ఇలాంటి లెమన్ క్యాండీ ఒకటి తీసుకున్నాను. కానీ బొమ్మరిల్ సినిమాలో చెప్పినట్టు ఏ టాబ్లెట్ అవసరం లేకుండానే తలనొప్పి తగ్గించేసింది తన మాటలతో మా పెద్దమ్మాయి. మీకు కూడా ట్రావెలింగ్ అప్పుడు ఇలాంటి వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తే స్ప్రైట్ కానీ ఇలాంటి లెమన్ క్యాండీస్ కానీ దగ్గర పెట్టుకోండి. మనకైతే ఓకే, కానీ పిల్లలకి మాత్రం కంపల్సరీ స్నాక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే చీటికి మాటికి ఆకలి అన్ని పేచి పెడుతూనే ఉంటారు. అండ్ ఆకలి కూడా ఆవలింతలు లాంటివే. ఒకడికి స్టార్ట్ అయ్యి ఆకలి అని అరుస్తే చాలు పక్కోడికి అంటుకుంటుంది. నాకు కూడా అలాగే ఆకలి మొదలైపోయింది. ఎందుకంటే అసలే పొద్దున్న తెల్లారుజామున లేచావు, పొట్లో ఏమైనా పడితేనే కానీ మైండ్ ప్రశాంతంగా పని చేసేటట్లేదు. సో నేను ఏం తిన్నాను అనేది ఒక షార్ట్ రిలీజ్ చేసేసాను ఆల్రెడీ. చూడకపోతే తప్పకుండా చూడండి. ఫుల్ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ షార్ట్ అది. బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసి అక్కడి నుంచి బయలుదేరాం. అండ్ నాకైతే దారిలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ కనిపించాయి. ఇటు చూడండి, పెద్ద పాల క్యాన్ లాగా ఉంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆవుల నుంచి పాలు ఇలాంటి క్యాన్ లోనే పాలు వాడు తీసుకొస్తారు. ఇది సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న గుడి. ఇది ఇప్పుడు కట్టింది కాదు, ఎప్పుడో పూర్వంలో కట్టింది. అప్పట్లో ప్రతి ఊరు పొలిమేరలో ఒక దేవాలయం ఉండేది. ఆ కాలంలో కట్టిన ఇల్లులైనా గుళ్ళైనా బాగా విశాలంగా ఉండేవి. ఇలాంటి గుళ్ళు ఏ హడావుడి లేకుండా ప్రశాంతంగా కూర్చొని దేవుణ్ణి మనసారా తలుచుకోవచ్చు. ఇలాంటి జర్నీస్ కూడా భలే బాగుంటాయి కదా. చిన్నప్పుడు ట్రైన్లో ప్రయాణం చేసినా ఇలా బయట ఏమేమి విచిత్రంగా కనిపిస్తాయి అనేది చూడడమే మనకి అప్పట్లో ఎంటర్టైన్మెంట్. అందుకే ఇప్పుడు కూడా రోడ్ పైన ఏం ఇంట్రెస్టింగ్ థింగ్స్ కనిపిస్తున్నాయా అని చూస్తున్నాం. అండ్ అవన్నీ మీతో కూడా షేర్ చేయాలని ఆతృత. ఇటు చూడండి, కలర్ఫుల్ ఫ్లాగ్స్ ఎంత బాగున్నాయో. యాక్చువల్గా చెప్పాలంటే ఇలా వీడియోలో చూసేదానికన్నా నిజంగా చూస్తే ఇంకా ఎంతో బాగుంటుంది. అండ్ దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆల్మోస్ట్ నగరి దగ్గరికి వచ్చేస్తున్నాం. అండ్ అక్కడ దూరంగా కొండ కనిపిస్తుంది కదా, దాన్ని బాగా గుర్తుపెట్టుకొని దాని గురించి తర్వాత చెప్తాను నేను. మీ అందరికీ గజేంద్రుడు కథ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి ఒక చిన్న సమరిస్తా. పూర్వం పాల సముద్రంలో త్రికోటం అనే ఒక పర్వతం ఉండేది. దాని అడవిలో గజేంద్రుడు అనే ఒక ఏనుగు ఉండేది. ఒక రోజు గజేంద్రుడు తన దాహం తీర్చుకోవడానికి ఒక సరోవరానికి వెళ్ళింది. అక్కడ ఒక మొసలి దాన్ని చూసి దాని కాలు పట్టుకొని నీళ్ళలోకి లాగేసింది. గజేంద్రుడు ఆ మొసలితో పోరాడలేక తన బలాన్ని కోల్పోయి ఆఖరికి మహావిష్ణువుని వేడుకున్నాడు. అప్పుడు ఆ శ్రీహరి వచ్చి తన సుదర్శన చక్రతోని ఆ మొసలి తలని నరికేశాడు. అప్పుడు గజేంద్రుడికి మోక్షం దొరికింది. ఆ కథ ఇక్కడే జరిగిందని చెప్పి ఆ మహావిష్ణువుని ఇక్కడ కరిమాణిక్య స్వామిగా పూజిస్తారు. ఇదే ఆ గుడిలో ఉన్న గోశాల. ఈ గోశాలలో ఆవుల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు చూడండి. వాటికి మంచి ఫ్యాన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. అలాగే పురుగుల్ని క్యాచ్ చేసే అక్కడ మషిన్ కూడా ఉంది. ఈ గుడిలో దర్శనం అయ్యాక అక్కడ దగ్గరలో ఉన్న ఇంకో శివాలయానికి వెళ్ళాం. మీకు తెలిసిందే కదా, టెంపుల్స్ లో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అని. అందుకే ఎంతవరకు పర్మిషన్ దొరికిందో అంతవరకు నేను వీడియోని తీశాను. దర్శనం అయ్యాక మళ్ళీ ఎత్తైన చెట్లు, పచ్చని పొలాలు, ఇంకా ఆవుల మధ్యలో మళ్ళీ మా ప్రయాణం కొనసాగించాం. ఇందాక వీడియోలో ఈ కొండను గుర్తుపెట్టుకోండి అని చెప్పాను కదా, ఇదే నగరి నుంచి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ముక్కు కొండ. అదేం పేరు అనుకుంటున్నారు కదా, ఇక్కడ చూస్తుంటే ఒక మనిషి పడుకున్నట్టు, వారికి ముక్కు ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే ఈ కొండకి ముక్కు కొండ అని పేరు వచ్చింది. యాక్చువల్ గా దీనిపైన ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. ఆ పీక్ చూస్తున్నారు కదా, ఆ పీక్ ని చేరుకోవడానికి ఒక 5 to 6 hours పడుతుంది. కానీ సమ్మర్ లో ట్రెక్కింగ్ నాట్ అలౌడ్. ఎందుకంటే కొండపైన ఒక చుక్క నీళ్లు కూడా ఉండవు, మొత్తం ఎండిపోతాయి. మళ్ళీ ఆ ఎండకి మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. ఆ పీక్ లో వినాయకుడు విగ్రహం కూడా ఉంటుంది. దాని పేరే ఆకాశ గణేష. పైనుంచి వ్యూ అయితే అసలు అదిరిపోతుంది. సరే, మన జర్నీని కొనసాగిస్తే మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరుచెన్నూరు అమ్మవారి గుడి. ఇంకా దారిలో పిల్లలకి బోర్ కొట్టకుండా రకరకాల ఆయుధాలు పెట్టుకున్నాను నా పర్సులో. ఆయుధాలు అంటే ఏదో అనుకోకండి, స్టోరీ బుక్లు, పెన్లు, పేపర్లు, బొమ్మలు అలాంటివే. ఈ మేఘాలు చూస్తుంటే మీకు ఏ పాట గుర్తొస్తుంది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చిన్నప్పుడు ట్రైన్ జర్నీలో సగం టైం బయట చూడడం అంటే సగం టైం అంతాక్షరితో టైం పాస్ అయ్యేది. చూసారా, నగరి నుంచి 2 నిమిషాల్లో తిరుచెన్నూరుకి వచ్చేసాం. మాకు 2 గంటలు పట్టిన సమయం మీకు 2 నిమిషాల్లో చూపించేసాను.
మీకు తెలిసిందే కదా, తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు మల్వేల్ మంగాపురంలో పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలి. ఇంకా టెంపుల్స్ లో ఫోన్స్ నాట్ అలౌడ్ అని ఈ జర్నీ మొత్తంలో మా ఫోన్స్ అన్ని కార్లోనే పెట్టేసి వెళ్ళేవాళ్ళం. అందుకే గుడిలో వీడియో తీసే ఆప్షన్ లేదు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఇంకా అక్కడ దారిలో అయితే శిల్పారామం కనిపించింది. శిల్పారామం ఎంట్రన్స్ లో చూడండి విష్ణుది దశావతారాలు, ఈ విగ్రహాలన్నిటిని వరుసగా నించోబెట్టేశారు. చూడడానికి భలే వెరైటీగా ఉంది. ఇంకా చూస్తుంటే ఆకాశాన్ని మొత్తం మబ్బులు కప్పేశాయి. ఎక్కడ పెద్ద వర్షం పడి ప్లాన్ అంత డిస్టర్బ్ అవుతుందేమో అని భయపడుతూనే ఉన్నాను. బట్ లక్కీగా అలా ఏం జరగలేదు. ఫ్లైఓవర్ నిండా గద్దలు, ఒక బొమ్మలు గరుడి యొక్క ప్రతీకారంలో పెట్టినట్టున్నారు. ఇంకా అక్కడ అలిపిరి చేరేసరికి మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది. సో మేము అక్కడ ఒక హోమ్ స్టే తీసుకుని అక్కడే ఉన్నాము. ఈ హోమ్ స్టే ఎలా ఉంది, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంత కాస్ట్ పడింది అనే ఫుల్ డీటెయిల్స్ ఒక వీడియో చేశాను. నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసేసాను. మీరు నా ఛానల్కి వెళ్ళి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఆ వీడియో. మేము ఆ హోమ్ స్టేలోనే లంచ్ తెప్పించేసుకొని లంచ్ అయ్యాక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి తిరుమలకి బయలుదేరాం. మార్నింగ్ 6 చెన్నైలో స్టార్ట్ అయిన మన ప్రయాణం ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 3:30కి తిరుమలకి చేరుకున్నాం. మన ఎంట్రన్స్ తెలుసు కదా, గరుడ సర్కిల్. ఇక్కడ నుంచే మనకి 2 వేస్ ఉంటాయి. ఒకటి బై ఫుట్ వెళ్ళడానికి అండ్ రెండోది బై రోడ్ వెళ్ళడానికి. అండ్ ముందు వచ్చేది మన చెక్ పాయింట్. ఇక్కడ కార్ని తరోగా చెక్ చేస్తారు, అలాగే మన బ్యాగ్స్ని అన్నిటినీ చెక్ చేస్తారు. ఇక్కడ ఎంతటి వాడైనా దిగి రావాల్సిందే. ఐ మీన్ ఎలాంటి వెహికల్లో వచ్చినా దిగి లగేజ్ చెక్ చేసుకోవాల్సిందే. ఇప్పుడైతే సప్తగిరి చెక్ పాయింట్లో లగేజ్ చెకింగ్ కోసం వెళ్తున్నాము. అబ్బా, తిరుమల ఎంట్రన్స్ దగ్గర నుంచి మొత్తం దర్శనం అయి బయటికి వచ్చే వరకు ఎన్ని చెక్కింగ్లో, సెక్యూరిటీ విషయంలో అయితే పక్కాగా ఉంటారు. ప్రతిరోజు కోట్ల జనాలు దర్శనం చేసుకుని బయటికి సేఫ్గా వస్తున్నారంటే ఈ చెక్కింగ్లు మొలంచి. సో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఇదంతా మన మంచికనే అనుకోవాలి. ఇంకా సప్తగిరి చెక్ పాయింట్ దాటేశాక మన ఘాట్ రోడ్. ఈ రోడ్ మీరు వెళ్తుంటే ఏ పాట గుర్తొస్తుందో చెప్పిన, చుట్టమల్లే చుట్టేసావే. ఎందుకంటే చుట్టుకొని మనం కొండపైకి ఎక్కుతాం కాబట్టి. రాను అలా వెళ్తుంటే చూడండి సిటీ ఎంత దూరంగా కనిపిస్తుందో. సిటీని ఇలా చూస్తుంటే బిల్డింగ్స్ కాదు, చిన్న చిన్న బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి. కానీ రోడ్ పైన మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్స్ ఏం అవ్వకుండా, లేదంటే ఏ జంతువుల ప్రమాదం రాకుండా నిదానంగా వెళ్ళాలి. ఎందుకంటే నిదానమే ప్రధానం. మేఘాల్ని చీల్చుకుని సూర్యుడు ఎలా కనిపిస్తున్నారు చూడండి. మేమైతే 3 నెలల ముందే స్పెషల్ దర్శనం టికెట్ ఆన్లైన్లో కొనేసుకున్నాం. అందుకే డ్రైవర్ అన్న తిన్నగా 300 క్యూ లైన్ ఎంట్రన్స్ దగ్గర తీసుకొచ్చేసి కార్ ఆపేశాడు. మా దర్శనం మొత్తం కంప్లీట్ అవడానికి అరౌండ్ 5 hours పట్టింది. మీకు తెలిసిందే కదా, మధ్యలో ఒక రూమ్ లో అట్ట పెట్టేస్తారు, లేదంటే క్యూ మధ్యలోనే ఆగిపోతుంది. అండ్ చెక్కింగ్స్ దగ్గర కొంచెం ఆలస్యమైంది, లేకపోతే బాగానే జరిగింది దర్శనం. చిన్నప్పుడైతే మా అమ్మని ఒక్క క్షణం దేవుడి దర్శనం కోసం ఎందుకమ్మా ఇంతసేపు లైన్ లో నించోవాలి అని అడిగేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, దేవుడిని దర్శనం చేసుకునేది ఒక క్షణమైనా మన జీవితానికి సరిపోయేంత మనోధైర్యం దొరుకుతుందని. దేవుడి దర్శనం చేసుకునే ముందు వరకు మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయని ఆలోచిస్తాం, కానీ ఒకసారి దేవుడి దర్శనం అయ్యాక దేవుడు ఎంత మంచి జీవితం ఇచ్చాడని జ్ఞానోదయం అవుతుంది. సో మా దర్శనం అయితే అరౌండ్ 7:30కి కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత అక్కడ లడ్డు ప్రసాదం తీసుకొని అన్నదానంలో భోంచేసి బయటికి వచ్చేసరికి ఇంకా చీకటి పడిపోయింది. ఇంకా అందరూ చాలా అలసిపోయి కార్లోనే నిద్రపోయారు. ఇంకా దర్శనం అయిపోయాక హోమ్ స్టేలో స్టే చేయకుండా మేము వెంటనే మా లగేజ్ తీసుకొని బయలుదేరిపోయి మళ్ళీ బ్యాక్ టు చెన్నై వెళ్ళిపోయాము. ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి 1 o'clock అయింది. ఈ వీడియో అయితే ఇంతతో సమాప్తం. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.